ఆ వైసీపీ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందట. పార్టీలో ఉండాలో లేదో ఆయనకే తెలియడం లేదట. ఇటీవల జరిగిన ఎన్నికలలో తమ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో తన భవిష్యత్ రాజకీయాలు ఇక గెలుపు కనిపించడం లేదని ఆయన వాపోతున్నారట. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు? జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? భవిష్యత్ రాజకీయాల కోసం ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ మారుతున్నారనే ప్రచారం మొదలైంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం సీటు కేటాయించకుండా వివాదాలకు కేంద్ర బిందువైన కొండెపి నియోజకవర్గం కేటాయించడంతో అప్పటి వరకు 3 సార్లు గెలిచి ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఓటమి చెందారు. తనకు బలమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు చంద్రశేఖర్ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. వైసీపీ క్యాడర్ను కలుపుకుని వెళుతున్నారు. దాంతో సురేష్ రానున్న రోజుల్లో సొంత నియోజకవర్గానికి వెళ్లే అవకాశం కనిపించట్లేదు. పైగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కొండెపి నియోజకవర్గంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆదిమూలపు సురేష్ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందట. ఈ పరిస్థితుల్లో తాను పార్టీలో ఉండలేక బయటకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారట. ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నివాసి. ఐఆర్ఎస్గా ఉద్యోగం చేస్తూ 2009 ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎర్రగొండపాలెం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. అనంతరం రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా 2014 వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ సమయంలో ఎర్రగొండపాలెంకు అప్పటికే వైసీపీ అభ్యర్థి ఉండడంతో మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. కానీ 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సురేష్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీని వీడలేదు. అదే సమయంలో సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంలో 2014లో గెలుపొందిన డేవిడ్ రాజ్ టీడీపీలో చేరడంతో ఆదిమూలపు సురేష్ మళ్లీ సొంత నియోజకవర్గానికి వచ్చేశారు. ఎర్రగొండపాలెం నుండి 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటి వరకు ఓటమి లేకుండా 3 సార్లు వరుసగా గెలవడం, ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆదిమూలపు సురేష్కి జిల్లాలోని మహామహులని సైతం కాదని 5 ఏళ్ల పాటు మంత్రి పదవి వరించింది. రెండు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలోని మొదటిగా ఎస్సీ నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేటులో భాగంగా వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్న కొండెపి నియోజకవర్గ సీట్ను సురేష్కి కేటాయించారు. అప్పటికే సురేష్ 3 సార్లు నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఏ నియోజకవర్గమైనా గెలవగలిగిన సత్తా ఉందని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సురేష్ కొండెపి నియోజకవర్గం వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే తనకు కొండెపి వెళ్లడం ఇష్టం లేదని సురేష్ సున్నితంగా తిరస్కరించినా జగన్ మాత్రం తప్పకుండా కొండెపిలోనే పోటీ చేయాలని ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ పోటీ చేసి ఓటమి చవిచూశారు. వైసీపీ కూడా ఘోర పరాజయం పొంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో సురేష్ మనస్తాపానికి గురై పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి దృష్టిలో ఉందట. అయితే ఏ పార్టీలోకి వెళ్లాలి, జనసేన లేదా బీజేపీలో చేరాలని మెజారిటీ అనుచరులు కోరుతుండటంతో సురేష్ పార్టీ మార్పు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.